ఆయన వాళ్ళు ఈరోజు గొరిగ హరీష్ మెమోరియల్ 2020 క్రికెట్ క్లబ్ ఫైనల్స్ జరిగి ఈరోజు ప్రైజులు ఇవ్వటం కార్యక్రమం, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున నిర్వహించిన నిర్వాహకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పేరుకు కేవైసీసీ అని పెట్టారు, అంటే కుటుంబ సంఘం యూత్ అసోసియేషన్ అని. కానీ కులమతాలకు అతీతంగా అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని ఇక్కడ క్రోడీకరించి క్రీడలు నిర్వహించడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే వారు ఎన్నికైన ఒక నెలలోపే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. యువతకు వాళ్ళు కుర్మ సంఘం యువతకు వెళ్ళి ఎన్నికైన అధ్యక్షులు రాంబాబు కానీ, సందీప్ కానీ, వినయ్ కానీ, వాళ్ళ టీం అంతా కూడా దాదాపు 40 మంది టీం అందరూ కూడా వారు ఎన్నికైన నెలలోపే ఒక మంచి నిర్ణయం తీసుకొని వారి స్నేహితుడైన గొరిగ హరీష్ పేరు మీద ఈ కార్యక్రమాన్ని చేపట్టి పెద్ద ఎత్తున విజయవంతం చేసి 5 రోజుల పాటు అనేక మంది క్రీడాకారులను ఇక్కడ రప్పించి ఈ యొక్క చూడటానికి 3 డివిజన్ల పరిధిలోనే అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ లో ఫస్ట్ ప్రైజ్ విజేత కెప్టెన్ పేరు అడిగితే శ్రీనివాస్ నగర్ అని చెప్పాడు. కాబట్టి ఖమ్మం నగరం మొత్తం కూడా ఇక్కడికి వచ్చి ఆడినట్టు అనిపిస్తుంది నాకు. కాబట్టి ఎక్కడెక్కడో ఉన్న క్రీడాకారులందరినీ కూడా ఇక్కడ పిలిపించి అన్నదమ్ముల్లాగా ఐకమత్యంగా ఒక క్రీడలే అందరినీ కలపగలుగుతాయి. ఎందుకంటే క్రీడల్లో ఉన్న స్పోర్టివ్నెస్ కులమతం అతీతంగా అందరినీ కూడా కలిపిపోయే విధానం ఏదైనా ఉందంటే అది ఒక క్రీడల్లోనే ఉంటది. ఆ క్రీడల్ని ఇక్కడ ఈ గ్రౌండ్ లో, బీరప్ప సన్నిధిలో ఉన్న గ్రౌండ్ లో ఏర్పాటు చేయటం, అన్ని కులాల వారిని, మతాల వారిని ఇక్కడ ఇన్వాల్వ్ చేయటం, వారందరితోని ఒక 5 రోజుల పాటు కలివిడిగా ఉంటూ అనేక దాదాపు 20 మ్యాచ్లు ఇక్కడ 5 రోజుల్లో జరిగినాయి. అందరూ కూడా క్రీడాకారులందరూ కూడా మొదటి బహుమతి అర్హులే, కానీ అందరికి రాదు. కాబట్టి ఎవరో ఒకలే ఒక ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి తీసుకుంటారు. అంటే ఓడిన వాళ్ళందరూ కూడా క్రీడాకారులు కాదు, వాళ్ళ ప్లేయర్లు కాదని కాదు. కాకుంటే ఈ రోజు ఓడిన వారు రేపు గెలవడానికి అవకాశం ఉంటది. కాబట్టి గొరిగ హరీష్ పేరు మీద ఏదైతే మెమోరియల్ గా మీరందరూ కూడా ఐకమత్యంగా ఉండి క్రీడా పోటీల్ని నిర్వహించారో, అదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మీరు క్రీడా పోటీలు కానీ ఏ కార్యక్రమం తీసుకున్నా నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా ఈ సంఘానికి ఉంటాయి. ఈ సంఘం కూడా మంచి మంచి కార్యక్రమాలు చేపట్టిన ఎడల వారికి చేదోడు వాదులుగా ఉంటూ వారు ఎక్కడ పిలిచినా వారికి ఆర్థిక సాయం కానీ చేదోడు వాదులుగా ఏ కార్యక్రమాన్ని అండదండగా ఉండి వారికి చేదోడు వాదుగా ఉంటానని తెలియజేస్తూ, మరొకసారి ఈ విజయవంతం చేసిన వారందరికీ కూడా నిర్వాహకులకి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తాను.